క్రీస్తు శరీరం అనేది సంఘం. స్త్రీ అనబడిన సంఘముతో బోయాజు అనబడిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, భయపడకు, ఫియర్ నాట్, ఐ యామ్ విత్ యు. ఫియర్ నాట్, ఐ యామ్ విత్ యు అనేవాడు ఎవరు తెలుసా? మనుష్యుడు కాదు, దేవుడు. ఈ నెల భయపడకు, నీ భయమునన్నిటిని తొలగించడానికి భయ విముక్తులైన దేవుడు మన మధ్యలో ఇక్కడ నిలబడున్నాడు. ఎంత భరోసా ఇచ్చాడంటే, రూతుకి ఎంత భరోసా ఇచ్చాడంటే, ఆమె రూతు గుండెల నిండా ఒక ఆనందం కలిగింది, విశ్వాసము కలిగింది. నేను అంటాను, విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు అధైర్యపడడు. బోయాజు నోట్లో వచ్చే మాట భయపడకు అంటున్నాడు. అదే బోయాజు అనబడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. డోంట్ ఫియర్, భయపడకు, మనుషులకు భయపడకు, ఆర్థిక సమస్యలు చూసి భయపడకు. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబేలుని అటగించడానికి ఎంతటి మాత్రపు దానము. నేను అంటాను, జెరుబాబేలు లాంటి సమస్యలు, ఎర్ర సముద్రం లాంటి సమస్యలు. బట్ డోంట్ వరీ, ఆయన ఒక్కసారి దిగి వచ్చినాడనుకో, నీ కొరకు దిగి వస్తే ఆయనే యుద్ధము చేస్తే ఎవడాపగలుగుతాడు? 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 ఈ నెల నిన్ను ఎవడు ఆపలేడు. భయ విముక్తి శిలగా నా దేవుడు నీ కొరకు యుద్ధము చేయబోతున్నాడు.